సో ఇంటి దగ్గర నుంచి అయితే మెట్రో కార్కి వచ్చేసినాం. ట్రైన్ వచ్చిందేమో అని చెప్తున్నాడు శివ. అయితే మేమైతే మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాం ట్రైన్ దగ్గరికి. గుడికాడికి వెళ్తున్నాం కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇప్పుడైతే స్టేషన్ వచ్చేది ఉంది. స్టేషన్ అయితే వచ్చేసింది. మీకు చూస్తే మీకు తెలుస్తుంది, ఇది నారాయణగూడ స్టేషన్ అనమాట. కాచిగూడ నుంచి కొంచెం ఒక 1.5 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. సో ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. చాలా దూరం ఉంది కాబట్టి టెన్షన్ ఉంది, టైర్డ్ అయిపోతున్నా, దాహం అవుతుంది. అందుకే నీళ్ళ బట్టలు అయితే తోడుగానే సో ఫైనల్గా అయితే మేమైతే గుడికాడికి వచ్చేసినాం. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నాడు. ఇంకా పక్కనే చెప్పులు ఇప్పేసి మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో శ్రీ శ్యామ్ గుడి లోపలికి అయితే వచ్చేసినాం. కాలు చేతులు కడుక్కొని మేమైతే గుడికి లోపలికి వెళ్ళిపోతున్నాము, దేవుని కాడికి. సో ఆ గుడి వచ్చేసి మేము వెళ్ళే గుడి అయితే పైన ఉంటుంది అనమాట. ఇది కింద కూడా గుడిలో ఉంటాయి, కానీ వేరే దేవుళ్ళు ఉంటాయి. పైన అయితే శ్యామ్ అని, కాటు శ్యామ్ అని ఉంటుంది గుడి. సో ఆయనకి తల ఒకటే ఉంటుంది అనమాట. అది పెద్ద స్టోరీ అనమాట దాని వెనకాల, ఎందుకు తల ఒకటే ఉంటుంది అనేది. సో ఇదైతే గుడ్ల లోపల మేమైతే కూర్చున్నాం. చాలా మంది ఉన్నారు కదా, అందుకే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. కృష్ణుడే ఇచ్చిన వరం అనమాట ఆయనకి, అందుకని కృష్ణుడు బొమ్మ ఉంది అక్కడ. సో దాని లోపలైతే ఆ దేవుడు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా చూసారా ఈ దేవుడిని, లేకపోతే మీకు తెలుసా తెలియదా అనేది చెప్పండి మాకు కమెంట్ చేసి. అయితే తల ఒకటే ఉంటుంది, బట్ మీరు చూస్తే గ్రేస్ ఎంత ఉంటుంది ఫేస్లో అయితే అంత ఉంటుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్తే ఇట్లా అది ఉంటుంది కదా నెమ్లిది, దాంతో కొడుతున్నాడు. ఇది లోపల నుంచి ఎంత మంచిగా వస్తుంది అసలు దేవుంది. సో ఫైనల్గా దర్శనం చేసి బయటికి అయితే వచ్చినాము. బయటికి అంటే మొత్తం బయటికి కాదు, అది లోపల నుంచి ఇంకో దారి ఉంటుంది ఇంకా బయట ఇది. సో ఇక్కడైతే మాకు పత్తిలు ఇచ్చారనమాట. పత్తిలు చెవిలో పెట్టుకోవాలన్నమాట. మాది అది సెంట్ ఉంటుంది, స్ప్రే ఉంటుంది దానికి. సో అందుకు ఇస్తారు అది. సో ఇక్కడ వచ్చినాక అయితే దండం పెట్టుకున్నాము. సో అందరు నార్మల్గా పెట్టుకుంటారు కదా ఇక్కడ సైడ్ అయితే, కానీ ఈ గుడ్లు అయితే ఇట్లా పెట్టుకుంటారు. ప్లస్ పండుకొని కూడా కొందరు పెట్టుకుంటారు కదా, అట్లా అనమాట. సో తను పెట్టుకున్నాక నేను కూడా అయితే పెట్టుకున్నాను, మొక్కున్నాను బాగా. సో నెక్స్ట్ అయితే మనం వచ్చేసినాం ఆవుల దగ్గరికి. కిందికి వస్తే ఆవులు ఉంటుంది అక్కడ. సో పిల్లలు అన్నీ ఉంటాయి అక్కడ. సో మనమైతే గడ్డి పెడుతున్నాం అనమాట, తినిపిస్తున్నాము. సో చాలా మంచి ఫీల్ వచ్చింది అనమాట తినిపిస్తుంటే మనము. సో ఎంత మంచిగా ఉంది కదా మొక్కుంటే. ఇక్కడ చూస్తే మీరు చూస్తున్నారు, ఇది 10 days అంట పాప, అంటే ఆవుది. పాపను బాబు తెలియదు కానీ 10 days అంట, కానీ క్యూట్గా ఉంది, పండుకున్నది. సో ఇది చూస్తుంటే ఇది 1 month అంట. సో ఇది నేను పోతే మంచిగానే ఉంది, శివ పోతే వద్దని చెప్తుందంట, వద్దని. సో అదే వెళ్ళినాం. సో అక్కడ తినిపించి వచ్చినాక ఇక్కడ గణేష్ గుడి ఉంటుంది కింద. సో అక్కడ పైన అయిపోయింది కదా, అంత అయిపోయిందని కిందికి వచ్చినాం. కిందికి వస్తే ఇట్లుంది దండం మొక్కున్నాం మనము. మొక్కి ప్రసాదం తీసుకొని వచ్చినాం. సో ఈ టెంపుల్లో చెప్పాలంటే 1 కాదు 2 కాదు, అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా ఉంది, కానీ అక్కడ వెళ్తే వీడియో తీయలేదు, పాసిబుల్ లేకుండా. అప్పుడు తొందరగా ఉంది కానీ నైట్ టైం కదా అని ఫాస్ట్గా వచ్చేసినాము. సో ఇది వచ్చేసి బయట అనమాట. సో వెళ్తున్నాం మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి. సో ఇక్కడ చూడండి, అక్కడ లాస్ట్లో ఇది ఉంది కదా కాచిగూడ రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ నుంచి మీకు దగ్గర అయితే గుడి, బస్సులో దిగినా దగ్గరనే అవుతుంది, కానీ మెట్రోలో అయితే కొంచెం దూరం అనమాట. 1.5 kilometer అట్లా నడవాలి, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. మీరు నడవలేరు అనుకుంటే మీరు ఆటోను ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు మీరు. సో ఇక్కడ వెళ్తాం బాగా టైర్డ్ అయిపోయినాం కదా. పానీపూరి అన్న తిందామంటే ఒక్క బండి లేదు. మరి ఎట్లా బతుకుతున్నాడో ఏమో అక్కడ మనుషులు. పానీపూరి అంటేనే ఎమోషన్, అది కూడా లేకుండా ఉన్నారంటే గ్రేటే వాళ్ళు. నేనైతే ఉండలేను. అందుకే గుడికి పోయి వచ్చినాక నాకు పానీపూరి కావాలని నేను మొత్తం చూసుకుంటూ వచ్చిన, నడుచుకుంటా, ఒక్కటి దొరకలేదు. ఫైనల్గా ఒకటి పానీపూరి బండి కనిపించింది, అడిగితే కనిపిస్తే పోయినాం అక్కడికి. అసలు ఫుల్ సంతోషం, నయ్యం ఏదైనా దొరికింది అనుకున్నాం. అది కూడా అంతంతానే ఉంది టేస్ట్, కానీ తిన్నాం ఇక సాటిస్ఫాక్షన్ అనమాట. తర్వాత మెట్రోకి అయితే వచ్చేసినాం పైకి. సో చూడండి అక్కడ బాటిల్ పెట్టి మర్చిపోయినాము. సో ఇక్కడ వస్తే ఒక్కడు కూడా లేడు, మొత్తం ఖాళీ ఉంది. అసలు మెట్రోలో ఒక్కడు కూడా లేడు స్టేషన్లో. ఉత్త చెక్కింగ్ చేసే వాళ్ళే ఉన్నాడు, ఇంకెవరు లేడు. సో మేమైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. తర్వాత లిఫ్ట్ కూడా వెళ్ళినాం పైకి, అది పైన వస్తుంది ఇక ట్రైన్ అని వెళ్ళిపోయినాం పైకి మేము. లిఫ్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చూస్తున్నాము. లిఫ్ట్ ఓపెన్ అయ్యాక మా ట్రైన్ కూడా వచ్చేసింది. సో మెట్రో వచ్చేసింది, మేము వెళ్దామని వెళ్ళిపోయినాం లోపలికి. అయితే మళ్ళీ వీడియో తీసి ఎన్నో ఉండిపోతాం కదా స్టేషన్లో, అందుకని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఇక్కడ జేబీఎస్లో దిగి ఎంజీబీఎస్కి పోవాలి మనము.
నడుచుకుంటూ వెళ్ళాలంటే యాస్టక్ వస్తుంది, అక్కడ నడిచింది చాలక మళ్ళీ ఇక్కడ కూడా నడవాలి. అంకుల్ ఉండనే వెళ్ళకనా ఆయనకేమో మీసాలు పెట్టేసి ఎవరు పిల్లలు పెన్తోన అసలు ఫుల్ నవ్వుకున్నాను అయితే చూసి. ఆయన అంటాడు కదా, డబ్బులు ఊడికే రావు, మనం ఏం చేసినా రావు కానీ పని చేసుకోవాలి అంతే. ఇక్కడ వచ్చి అయితే ఎంజీబీఎస్లో వచ్చి ట్రైన్ కోసం అని కూర్చున్నాం, ఎదురు చూస్తున్నాం. ట్రైన్కి ఇంకా టైం ఉంది, 3-2 minutes అట్లా ఉందంట, అందుకే కూర్చున్నాం. సో ఇక్కడికైతే వ్లాగ్ అయితే మాది అయిపోతుంది. సో మీకు ఎట్లా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్. ఇంకా ఇలాంటి వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం వేరే